ఈరోజు తన జీవితంలో మరువని రోజని ప్రముఖ వ్యాపారవేత్త సంపర్ సుధాకర్ శ్రీ వినాయక వర్మ అన్నారు. కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అష్టలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో విజయదశమి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఆలయ ప్రధానార్చకులు స్వామియాజుల సాయి శర్మ, వేద పండితులు ఆరాధ్యుల ఈశ్వరవర్మ, వెలవలపల్లి శ్రీవర్ధన్ శర్మలు ప్రత్యేక పూజలు నిర్వహించగా, సుధాకర్ వర్మ భార్య వెంకటవేణి, కుమార్తెలు జ్ఞాని మహార్జుని, వెంకీ రాజమౌర్య పీటలపై ఆసీనులయ్యారు. అనంతరం సుధాకర్ వర్మ దంపతులు శ్రీ లక్ష్మీదేవి సహా అష్టలక్ష్ములకు అన్నపూర్ణమ్మవారికి సుమారు 10 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు మంగళసూత్రములు, నత్తులు సమర్పించారు. వ్యాపార రీత్యా సుధాకర్ వర్మ స్వగ్రామానికి దూరంగా ఉన్నప్పటికీ తాను పుట్టిన ఊరికి ఆధ్యాత్మికంగా ఏదో చేయాలనే తపనతో గ్రామంలో గల శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సుమారు 40 లక్షల రూపాయల వ్యయంతో అన్నదాన భవన నిర్మాణం చేపట్టారు. అదేవిధంగా గ్రామదేవత అయినటువంటి శ్రీ గుబ్బాలమ్మ అమ్మవారికి వెండి ఆభరణములు సమర్పించారు. దైవ చింతనతో సుధాకర్ వర్మ నేను సైతం అంటూ ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు దూసుకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ అభివృద్ధికి పాటుపడుతున్న అందరినీ పేరు పేరున ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఆధ్యాత్మిక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. సుధాకర్ వర్మ చేపడుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆలయ అభివృద్ధి కమిటీతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, పరిసర గ్రామాల ప్రజలు ప్రశంసలు కురిపిస్తూ భవిష్యత్తులో ఆయన మరింత అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కిర్లంపూడి, చిల్లంగి, జగపతి నగరం, వేలంక, గెద్దనాపల్లి, పెద్దనాపల్లి గ్రామాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. న్యూస్ ఏపీ.